చలపతిరావు గారు, వాజ్పేయి గారు, అద్వానీ గారి సమకాలీకులు. నాకు ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ భిక్ష పెట్టింది నందమూరి తారక రామారావు గారు. రాజకీయాల్లో ఎలా మెలగాలని చెప్పిన వ్యక్తుల్లో ప్రముఖులు చలపతిరావు గారు. వారి సుపుత్రుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మాధవ్ గారు ఉండటం అనేది నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అంతకంటే ముందుగా ఈనాడు అత్యంత సంతోషదాయకం ఏంటంటే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి. నాకు పుట్టినిల్లు తెలుగుదేశం అయితే మెట్టినిల్లు అనుకోండి, అనకూడదు, అనుకోవాలి. భారతీయ జనతా పార్టీ నా గుండెలకి చాలా దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఒక రైతుగా, ఒక పెట్టుబడిదారుడిగా, చాలా కష్టాలు ఎదుర్కొన్న వ్యక్తిగా, రాజకీయ పరిస్థితులు సరిగ్గా లేకపోతే కష్టం విలువేంటో వృధా ఏంటో తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను. రాజకీయ పరిస్థితుల వల్ల, పరిపాలన సౌలభ్యం వల్లే రైతైనా, పెట్టుబడిదాడైనా, ఏ జీవైనా ప్రజాజీవనంలో సజావుగా సాగలుగుతాడు. ఆ కళ నెరవేరింది. దానికోసం కొంత శ్రమపడ్డా, కష్టపడ్డా, అది ఈరోజు నిజస్వరూపంగా కళ్ళ ముందు కనిపిస్తుంది. భవిష్యత్తులో కూడా మంచి రోజులు రాబోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగాలని, గళం విలువ తెలిసిన వ్యక్తికి, బాలకోటకి ఎలా సహకారం అందించామో, కలం విలువ తెలిసిన విల్సన్ గారికి కూడా అలా నా సహకారం అందించాను.